రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కు చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సమ్మిట్ కు రావాలని గవర్నర్ను భట్టి ఇన్వైట్ చేయగా కేంద్ర మంత్రి బండి సంజయ్ను పొన్నం ఆహ్వానించారు. సదస్సు జరిగే ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల పాటు జరిగే సమ్మిట్ మినిట్ టు మినిట్ ప్రోగ్రాం డీటెయిల్స్ రిలీజ్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అత్యాధునికంగా తెలంగాణ అట్రాక్షన్స్ తో ముస్తాబ్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ఏరియల్ రివ్యూ నిర్వహించిన సీఎం ఆ తర్వాత సమ్మిట్ జరిగే ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అతిథులకు కల్పించే సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన వసతి, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగుస్తుందన్నారు. తొలి రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుందన్నారు. సీఎంతో పాటు ప్రముఖుల ప్రసంగాలు 3 గంటల వరకు కొనసాగుతాయన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ను ఆవిష్కరించారు. 3 గంటల నుంచి పలు రంగాలపై 27 సెషన్లు ఉంటాయన్నారు. సెషన్లలో నిపుణుల ప్రముఖులు పాల్గొంటారన్నారు. అంతకుముందు గ్లోబల్ సమ్మిట్ కు గవర్నర్ను ఆహ్వానించారు డిప్యూటీ సీఎం భట్టి. ఈ సమ్మిట్ ద్వారా 2047 తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. మేము పెట్టుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని సాధించటానికి చేయటానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలను మాత్రమే దీంట్లో పొందుపరిచి ఈ విజన్ డాక్యుమెంట్ ని ఆ రోజు రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, హానరబుల్ గవర్నర్ తెలంగాణ గారిచే ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్ చేయబడుతుంది. ఆ తర్వాత కీనోట్ అడ్రస్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు వారు ప్రసంగిస్తారు. ఒక డీటెయిల్డ్ కార్యక్రమం చాప్టర్స్ 2 రోజుల డీటెయిల్డ్ ప్రోగ్రామ్ ని కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇండిగో సంక్షేమం ఉండటంతో గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే అతిథుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు భట్టి విక్రమార్క. ఇప్పటికే కేంద్రం సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేపట్టిందన్నారు. వీలైతే ముఖ్య అతిథుల కోసం స్పెషల్ హెలికాప్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందరితో పాటు మాజీ సీఎం కేసీఆర్ కు గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానాలు ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి. అనేక రాష్ట్రాల నుంచి కూడా దీంట్లో పాల్గొనడానికి ఇప్పటికే కొన్ని వేల మంది వారి విజ్ఞప్తులు కూడా పంపించారు. వాటన్నిటి కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అని పెట్టి ఆ అతిథులు, ముఖ్యమైన అతిథులు వచ్చి అటెండ్ చేయడానికి కావాల్సిన వసతులు, ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంత పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే మేము అనుకుంటున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకత్వానికి ఆహ్వానాలు పంపిస్తా ఉన్నాం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా సర్కార్ ప్రణాళికలు ఉన్నాయన్నారు మంత్రి పొంగులేటి. డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. ప్రపంచంలోనే రోల్ మోడల్ గా సమ్మిట్ ఉండబోతుందన్నారు. అనేక రంగాల నిపుణులను సమ్మిట్ కు ఆహ్వానించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాన్ని ప్రపంచానికి చెబుతామన్నారు మంత్రి పొంగులేటి. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్ సమ్మిట్ గా దీన్ని నిర్వహించుకోబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం యొక్క ప్రగతి మన పక్క రాష్ట్రాలతో ఉండే పోటీ కాదు, ప్రపంచ దేశాలతో మన పోటీ అనే కాన్సెప్ట్తో ఇది ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రంతో కంపారిజన్ కాకుండా ప్రపంచ దేశాలతో కంపారిజన్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గ్లోబల్ సమ్మిట్ని ఇక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీని ప్రత్యేకంగా ఆహ్వానించారు మంత్రి వాకిటి శ్రీహరి. భువనేశ్వర్ లో గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రి శ్రీహరిని శాలువాతో సత్కరించారు సీఎం మోహన్ చరణ్ మాంజీ. మరోవైపు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించడంపై తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సమ్మిట్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రతినిధులను ఆకట్టుకునేలా సిటీని ముస్తాబ్ చేస్తున్నారు ఆఫీసర్లు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమ్మిట్ వేదిక ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే అప్రోచ్ రోడ్డుపై భారీ డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా గ్లోబల్ సమ్మిట్ లోగోతో తయారు చేయించిన 1500 రంగురంగుల జెండాలతో వేడుక వైభవాన్ని చాటనున్నారు. డిజిటల్ టన్నెల్ ఇంటరాక్టివ్ డిస్ప్లే రూపంలో ఏర్పాటు చేసి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పురోగతిని విజువల్స్ ద్వారా చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలను ఆహ్వానించింది సర్కార్. డిసెంబర్ 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనుంది ప్రభుత్వం. 2037 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ఉండనుంది. ఏ రంగాలపై ఫోకస్ చేయనుందో ప్రభుత్వం స్పష్టంగా తెలపనుంది.